హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి జడ్చర్లలో రంగనాయక స్వామి టెంపుల్. ఈ టెంపుల్కి వెళ్ళాలంటే కొండపైకి వెళ్ళాలన్నమాట. ఇది ఈదమ్మ దేవాలయం అండి. ఈదమ్మ దేవాలయం దాటుకొని వస్తే ఇక్కడ చూడండి రంగనాయక స్వామి టెంపుల్ అని ఉంటుంది. ఈ టెంపుల్కి వెళ్ళడానికైతే కారు, జీప్ అయితే అవైలబుల్ ఉంటుంది. వాళ్ళు మనల్ని పైకి దింపుతారు, మళ్ళీ అలాగే కింది కూడా తీసుకొస్తారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీ సర్వీస్ అనమాట. ఈ రోడ్డు ఇప్పుడు వేసారండి. ఒకప్పుడు అయితే మెట్ల దారి ద్వారానే అందరం పైకి వెళ్ళే వాళ్ళము. ఈ రోడ్ ఎందుకు వేసారో అది కూడా మీకు చెప్తాను. ఇక్కడ చూడండి వ్యూ ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంటుంది. రంగనాయక స్వామి టెంపుల్కి వెళ్ళడానికి రెండు మార్గాలు అయితే ఉంటుంది. ఒకటి మెట్ల మార్గం, ఒకటి రోడ్డు మార్గము. మెట్ల మార్గం అయితే ఇప్పుడు ఎవ్వరు వెళ్ళట్లేదండి, చాలా తక్కువ మంది వెళ్తున్నారు. అందరూ మ్యాక్సిమం రోడ్డు మీదకి వెళ్ళి వెళ్తున్నారండి. ఓన్ వెహికల్స్ ఉంటే ఓన్ వెహికల్లో కూడా వెళ్తారు. అలాగే వాళ్ళు కూడా దేవస్థానం వాళ్ళు కూడా మనకి వీళ్ళ వెహికల్స్ అయితే పెట్టారు, ఫ్రీ అనమాట, ఫ్రీ సర్వీస్. ఆ భక్తుల కోసం అని చెప్పి స్పెషల్గా కారు అలాగే జీప్ అయితే పెట్టారు. మేమైతే ఇప్పుడు కారులో వెళ్తున్నాము. చాలా బాగుందండి జర్నీ, కానీ కొంచెం రిస్కీగా ఉంది. రోడ్ అయితే చాలా రిస్క్ ఉంది, ఎందుకంటే స్లోప్లా ఉంటుంది రోడ్డు. ఈ డ్రైవర్స్ అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకున్నట్టున్నారు, ఎందుకంటే ఈ రోడ్ అలా ఉంటుంది. జర్నీ మాత్రం చాలా హరబుల్ అండి. ఎందుకు చెప్తున్నానండి, స్లోప్లా ఉంటుంది. చాలా భయం వేసింది మాకైతే. కార్లో వెళ్ళాం, కానీ లేకపోతే జీప్లో వెళ్తే మాత్రం అస్సలు చాలా భయపడేదాన్ని అనుకుంటా. చూడండి ఎట్లా ఉన్నాయో మలుపులు కూడా మీకు చూపిస్తాను. ముందర కారు వెళ్తుంది చూడండి. ఇది సైడ్కి అయితే ఇట్లా గోడలా కట్టిరు, అదేందో తర్వాత చెప్తాను మీకు. చూడండి ఎట్లా ఉందో మీకు ఇలా కనిపిస్తుంది కదా, ఇలా ఉంటుంది. దిగేటప్పుడు అయితే స్లోప్లా ఉంటుంది, పైకి అయితే ఇట్లా డైరెక్ట్గా వెళ్ళిపోవాలన్నమాట. అలా ఉంటుంది, స్ట్రెయిట్గా ఉంటుంది రోడ్ అయితే. బాగా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే నడపవచ్చు ఈ రోడ్డు మీద. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళైతే చాలా కష్టము. సైడ్స్కి అయితే ఇట్లా గోడలా కట్టిరు, అక్కడ డేంజర్ ప్లేస్లో ఎలా ఉంది కాబట్టి అట్లా కట్టిరు. చూడండి ఎట్లా ఉందో, గ్రీనరీ మాత్రం సూపర్ ఉంటుంది. పైన మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే. ఇక్కడ ఇంకొక మలుపు అయితే తిరగాలి, చాలా బాగుంటుంది వ్యూ అయితే. మేమైతే అప్పుడు మెట్ల మీద నడుచుకుంటూ పోయే వాళ్ళము. ఆ వ్యూ కూడా ఎక్సలెంట్ ఉంటుంది, కానీ ఇప్పుడు మెట్ల దారి అయితే మొత్తానికి బంద్ అయిపోయింది అనుకుంటా. ఎవరో కొందరు మాత్రం నడుస్తున్నారు. ఇక చేతగాని వాళ్ళందరూ, ఇక చాలామంది మ్యాక్సిమం కార్లలో జీప్లోనే వెళ్తున్నారండి. సైడ్లకు చూడండి గోడల్లాగా కట్టిరు, ఎందుకంటే సేఫ్టీ కోసం అని చెప్పి. ఇలా ఉంటుంది. నెక్స్ట్ చూడండి ఇట్లా మళ్ళాలన్నమాట. ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. పైన చూడండి ఎన్ని కొండలు కనిపిస్తున్నాయో, ఇదేనండి టెంపుల్. టెంపుల్కి చాలా చరిత్ర ఉందండి, చాలా పాతకాలం టెంపుల్, ఎన్నో వందల సంవత్సరాల క్రితందనమాట. ఇక్కడ గుండం చూడండి, టెంపుల్ ముందరనే ఇలా గుండం అయితే ఉంటుంది. ఈ గుండం న్యాచురల్గా ఏర్పడింది, ఎవరు దీన్ని ప్రిపేర్ చేసింది కాదు. అది న్యాచురల్గా టెంపుల్ ముందర ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. ఈ జీపేనండి మనని పైనుంచి కిందికి, కింద నుంచి పైకి తీసుకుపోయేది అనమాట. అందులో నుంచి బియ్యం సంచులు అయితే వేస్తున్నారు. ఇక్కడ ట్రైన్ వెళ్తుంది చూసారా. ఇక్కడ మాకు రైల్వే స్టేషన్ చాలా దగ్గర అనమాట. ఈ కొండకు కొంచెం ముందుకే రైల్వే స్టేషన్ ఉంటుంది. పైనుంచి ట్రైన్ చూడండి ఎట్లా వెళ్తుందో. లొకేషన్ మాత్రం ఎక్సలెంట్, గ్రీనరీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి రోడ్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. ఇక్కడ రోడ్ సైడ్ వ్యూ అయితే ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. ఇప్పుడు జీప్ చూడండి మళ్ళీ కిందికి వెళ్తుంది, చాలామందిని పైకి దింపేసి తర్వాత కిందికి వెళ్తుంది. ఇక్కడ చూడండి ట్రాక్, రైల్వే ట్రాక్ అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ ట్రైన్ అయితే వెళ్తుంది. అక్కడ చెరువులు, చెట్లు ఎంత బాగా కనిపిస్తుందో కదా, చాలా బాగుంటుందండి. పైనుంచి వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చూడండి టెంపుల్ ముందలైతే ఇలా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉందండి. వెదర్ కూడా చాలా కూల్గా అనిపించింది నాకైతే, చాలా బాగుంది. మేఘాలు చూడండి ఎంత దగ్గరగా కనిపిస్తున్నాయో. ఫైనల్గా మేమైతే ఇక్కడ గుండం దగ్గరకు వచ్చినాము. కాళ్ళు చేతులు కడుక్కొని మంచిగా, ఈ గుండం కూడా న్యాచురల్గా ఏర్పడింది, చాలా లోతుగా ఉంటుందండి. దీని లోపలికి మాత్రం ఎవరు ఈత కొట్టడానికి అట్లా వెళ్ళరు, చాలా లోతుగా ఉంటుంది. లోపలికి వస్తే టెంపుల్ ఇలా ఉంటుంది. రంగనాయక స్వామి, ఈ స్వామివారు లక్ష్మీ సమేతంగా అయితే ఉంటారనమాట. అమ్మవారు ఉంటారు కాళ్ళ దగ్గర, చూడండి ఇట్లా ఉంటారు. పైన మాత్రం స్వామివారికి అయితే పైన ఎటువంటి టాప్ అయితే ఉండదండి. ఎందుకంటే చాలామంది ట్రై చేశారంట, పైన కట్టడం కట్టిరంట, కానీ అన్ని కూలిపోయిందంట. స్వామివారికి ఎప్పుడు ఎండ, వర్షము ఏమొచ్చినా ఆయన మీదికి అభిషేకం లాగా పడి అలా గుండంలోకి కలిసిపోతుంది. అందుకే ఈ గుండంలో స్నానం చేస్తే ఎలాంటి రోగాలు కూడా పోతాయి. ఎందుకంటే స్వామివారి పైనుంచే నీళ్ళు పడి ఆ గుండంలోకి పోతుంది కాబట్టి, అలా స్వామివారి అభిషేకంతో కలిసిన నీరు కాబట్టి గుండంలో స్నానం చేస్తే చాలా మంచిది. ఇక్కడ భగీరథ కనిపిస్తుంది కదా, ఇది ఈ ఊరికి మొత్తానికి వాటర్ అయితే మంచినీళ్ళు ఇందులో నుంచి వస్తుంది. ఇక్కడ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే స్వామివారి దర్శనం తర్వాత కొండ పైన టాప్ వ్యూ ఉంటుంది.
ఆ వ్యూ సైడ్ అయితే వెళ్ళాలన్నమాట. చాలా ఫేమస్. ఇక్కడ చూడండి ముందల జెండా కూడా ఉంటుందన్నమాట. జెండా పాయింట్ దగ్గరికి అయితే మేము వెళ్తాము. ఎందుకంటే అక్కడ నామాలు పెట్టారు, న్యాచురల్గా కాదండి, వాళ్ళు క్రియేట్ చేసి పెట్టారు. ఇక్కడ చూడండి అన్ని బండలు. ఈ బండలు చూడడానికి ఇట్లా ఉంది కానీ లోపల లోయలు మాత్రం చాలా లోపల ఉంటాయండి. ఒక్కసారి దాంట్లో పడ్డామంటే కష్టమే రావడం అయితే. ఇక్కడ కనిపిస్తుంది కదా కప్పగుండు అని చెప్తాను చూడండి, అదే అనమాట. ఈ కప్పగుండు దగ్గరికి కూడా వెళ్దాము. ఫస్ట్ అయితే మనం నామాల దగ్గరికి వెళ్దాము. ఈ రూట్ చూడండి, ఒకప్పుడు చాలా టఫెస్ట్. ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ చెట్ల నుంచి లోయల నుంచి మేము ఆ వ్యూకి వెళ్ళే వాళ్ళము. కానీ ఇప్పుడు రోడ్లా వేశారండి, మొత్తం కంకర మట్టి వేసి కొంచెం రోడ్లా చేశారు. లేకపోతే మేమైతే చాలా రిస్క్ చేసేవాళ్ళం చిన్నప్పుడైతే. ఎవరైనా జడ్చర్ల వాళ్ళు ఉంటే వాళ్ళకైతే తెలుస్తుంది. ఎందుకంటే ఆ లోయల నుంచి చాలా జారుకుంటూ వెళ్ళి ఆ లోపల చిన్న చిన్న లోయలు ఉంటాయండి, అవన్నీ క్రాస్ చేసుకొని బండల మీదకి వెళ్తే వెళ్ళే వాళ్ళము. చాలా బాగుంటుంది వ్యూ. ఇక్కడ చూడండి పువ్వులు కనిపించినాయి, నవరత్నం పూలు అంటాం మేమైతే వీటిని. ఇవైతే కొండ మీద చాలా ఉంటుంది. మేము ఇప్పుడు నామాల దగ్గరికి అయితే వెళ్తున్నామండి. చూడండి ఎట్లుందో, ఒక్కొక్క బండకి మధ్యలో పెద్ద లోయ అయితే ఉంది. చాలా భయం వేసింది ఫస్ట్ వెళ్ళడానికి, కానీ మళ్ళీ రాలేం కదా అని చెప్పి వెళ్తున్నాము. ఇక్కడ చూసారా, ఇవేనండి నామాలు. మా ఇంటి పని చూస్తే కనిపిస్తుంది. మేమైతే ఇట్లా వెళ్ళాము. మొత్తం కొండలే ఉంటాయండి, బండరాలు ఉంటాయి, పెద్ద పెద్ద బండరాలు. ఆ బండరాల మధ్యలో చూడండి ఎంత లోయలో, అసలు సైడ్కి అయితే ఏమీ లేదండి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఉగ్రస్తంభం వెళ్తాం కదా అండి, అహోబిలము సేమ్ ఇది కూడా అలానే. కానీ అహోబిలం ఉగ్రస్తంభం ఇంకా చాలా టఫెస్ట్ అనమాట. ఇది కొంచెం వెళ్ళొచ్చు. చూడండి జెండా దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడ నామాలు ఉన్నాయి కదా, ఇది అయితే వెళ్ళలేమండి ఎందుకంటే చాలా పెద్ద లోయ ఉంది. మాకైతే భయం వేసింది. సరిగ్గా అది వద్దులే అనుకున్నాము. ఇట్లా ఉందండి పైన అయితే. తర్వాత కిందికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఇది చూడండి వెళ్తుంటే ఇట్లా మీకు తెలుస్తుంది కదా, బండలు. ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్ ఏంటంటే కప్పగుండు. ఇక్కడ కప్ప షేప్లో ఉంది కదా, ఇది మా ఇంటి పై నుంచి తీసిన వ్యూ అనమాట. ఆ పైన కప్పగుండులా కనిపిస్తుంది కదా కప్ప షేప్లో. ఇప్పుడు ఆ గుండు దగ్గరికి అయితే వెళ్తున్నాము. మా పిల్లలు అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. తర్వాత చూడండి కప్పగుండు దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఇప్పుడు ఈజీగా చేశారండి. మేమైతే అట్లా లోయలు పక్కల చెట్లు కనిపిస్తున్నాయి కదా, దాని లోపల నుంచి లోయలకు దిగి మళ్ళీ పైకి ఎక్కుతుంటేమి. అంత చాలా హరబుల్ ఉంటుండే. మేము అప్పుడు ఈజీగానే వెళ్ళే వాళ్ళము. చిన్నప్పుడు August 15 వచ్చిందంటే మా గ్యాంగ్ మొత్తం వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసేవాళ్ళం. పిల్లలు అందరము, స్కూల్ క్లాస్మేట్స్ అందరం. ఇది కప్పగుండుకి వెళ్తుంటే చూడండి, ఇది కూడా బండలు దాటుకొని పోతుండాలి, మధ్యలో లోయలు ఉంటాయి. మేమైతే ఇంకా ఒకరికొకరిని చేతు ఇచ్చుకుంటా అందుకుంటే వెళ్తున్నాము. ఇదైతే ఈజీగానే వెళ్ళొచ్చండి. ఇదేనండి కప్పగుండు దగ్గరికి వెళ్తున్నాము. మొత్తానికైతే చూసారా ఇట్లా ఉంటుంది. ఇదైతే కొంచెం లోయలు మరీ మంచి పట్టేంత లేదండి, కాబట్టి ఈజీగా వెళ్తున్నాము. ఇదేనండి వ్యూ అయితే, టాప్ వ్యూ అనమాట. ఈ కొండకి టాప్ వ్యూ ఇదే. ఇది చూసారా, మా ఇల్లు అయితే అక్కడ కింద ఉంటుందండి. ఈ పై సైడ్ కనిపిస్తున్న పెద్ద బండరాయి ఉంది కదా, అదేనండి కప్ప షేప్లో కనిపిస్తుంది. దాని ముందర ఒక చిన్న బాల్లా కనిపిస్తుంది కదా, ఆ రాయి ఇదే అనమాట. కప్ప ముందర ఒక చిన్న బంతిలా ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ కూర్చున్నాము, కొద్దిసేపు అయితే ఎంజాయ్ చేసాము, చాలా బాగా అనిపించింది. ఇక్కడ నుంచి మా ఇల్లు కూడా కనిపిస్తుంది అనమాట. ఇదే కప్పగుండు దగ్గర అయితే చాలా పెద్ద బండ ఉంటుంది. ఇక్కడ కూర్చోవచ్చు, అన్నం తెచ్చుకొని లంచ్ తెచ్చుకొని కూడా తింటారు. ఇక్కడ చిన్న కప్ప పిల్లలు కనిపిస్తున్నాయి చూడండి, ఈ వాటర్లో. ఇవి ఫిష్ పిల్లల మళ్ళీ కప్ప పిల్లలు అని చెప్పారు. కప్పగుండు దగ్గర కప్ప పిల్లలను అయితే చూసాము. ఇది మా చిన్నప్పటి నుంచి ఆ వాటర్లో ఎప్పుడు అవి కనిపిస్తూనే ఉంటాయి, ఇప్పుడు కూడా కనిపించింది. ఇక్కడ చూడండి రిటర్న్ అయితే వెళ్తున్నాం, మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. దారిలో మా పిల్లలు అయితే పెద్ద బండరాయిని అయితే ఎక్కి అరుస్తున్నారు అనమాట. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఎట్లుందో పెద్ద బండరాయి. ఇక్కడ నుంచి స్లైడ్ లాగా వాళ్ళు జారుకుంటూ కిందకి వస్తున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ బండ ఉంది కదా అండి, ఈ బండ కింద పెద్ద గుహ ఉంటుంది. ఈ గుహ కూడానికి ఇప్పుడు దారి అయితే లేదు. ఒకప్పుడు మేమైతే గుహలోకి కూడా వెళ్ళే వాళ్ళము. ఇక్కడ ప్రసాదాలు కూడా పెట్టారండి, 30 రూపీస్ అట్లా, ఎందుకంటే కాస్ట్ ఎక్కువనే ఉంటుంది, కింద నుంచి తీసుకురావాలి కదా. ఇక్కడ కాలభైరవుడు అలాగే కాళికాదేవి ఈ విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట ఈ బండకు పైన. ఇవి న్యాచురల్గా ఏర్పడినవి అండి, ఎవరు చెక్కింది అయితే కాదు. ఇక్కడ పసుపు పెట్టి కుంకుమ బొట్లు పెట్టుకొని పూజలు చేస్తున్నారు. ఇది మెట్ల దారి అండి. మేము ఒకప్పుడు ఈ మెట్ల దారి ద్వారా పైకి వచ్చే వాళ్ళము. ఇప్పుడు రోడ్ వేశారు కాబట్టి ఈ దారిని చాలా తక్కువ మంది యూజ్ చేస్తున్నారు. ఇదేమో ఇక్కడ రథాలు కూడా స్టార్ట్ చేస్తారండి, ఒకప్పుడు లేకుండే. ఇక మొత్తానికి రిటర్న్ అయితే అవుతున్నాము.
అక్కడ చూడండి జీపు అలాగే కారు రెండైతే వెళ్తున్నాయి అన్నమాట. ఇలా మేమైతే దర్శనం చేసుకొని కిందికైతే వెళ్తున్నాము. పైకి వచ్చేటప్పుడు ఎంత భయపడ్డామో కిందికి వెళ్ళేటప్పుడు కూడా అంతే భయపడ్డామో ఎలా ఉంటుందో జర్నీ అని చెప్పి. కానీ కిందికి వెళ్ళేటప్పుడు ఏమనిపించలేదండి. 5 నిమిషాల్లో కిందికి వెళ్ళిపోయినాము. ఇక్కడ ఓన్ వెహికల్స్ కూడా ఇక్కడ పెట్టుకున్నారు చూడండి, పార్కింగ్ అయితే ఇక్కడ చేశారు. ఇక్కడ ప్లేస్ కొంచెం తక్కువనే ఉంటుంది, ఎక్కువ మంది అయితే ఈరోజు లేరు కాబట్టి సరిపోయింది. లేకపోతే చాలా మంది వస్తారండి. ఆగస్ట్ 15కి అయితే చాలామంది ఉంటారు. ఈ ఈ శ్రావణ మాసం మొత్తం ఈ టెంపుల్కి వెళ్ళొచ్చండి. మిగతా రోజులు ఈ టెంపుల్కి ఎవ్వరు వెళ్ళరు. ఒక శ్రావణ మాసం మాత్రమే ఇక్కడ స్వామివారికి పూజలు జరుపుతారు. ఎప్పుడు మా జడ్చలలో ప్రతి సంవత్సరం శ్రావణ మాసం మొత్తం ఈ టెంపుల్ ఓపెన్ ఉంటుంది. మిగతా డేస్లో ఎవరు వెళ్ళరు. కానీ ఇప్పుడు రోడ్ అయింది కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పోతారు. కానీ ఎవ్వరు ఉండరండి పబ్లిక్ అయితే పైన. జస్ట్ మిషన్ భగీరథ ఉంటుంది కదా, అక్కడికి వెళ్తారు ఎవరైనా వెళ్ళాలనుకుంటే. టెంపుల్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఎక్కువ బాయ్స్ అయితే వెళ్తారండి, గర్ల్స్ అయితే తక్కువనా. చాలా బాగుంటుంది టెంపుల్. చూసారు కదా, మొత్తానికైతే కిందికైతే వెళ్ళిపోతున్నాము. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది రోడ్డు, మీకు వ్యూ చూపిస్తున్నాను. ఇలా దిగేసాము. 5 నిమిషాల్లో కిందికి తీసుకొచ్చిండు. ఈ డ్రైవర్స్ కూడా అండి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకున్నారు. ఇది ఈదమ్మ టెంపుల్ అండి. మేము కింద ముందు చూపించాం కదా ఫస్ట్, ఆ ఈదమ్మ టెంపుల్. మేము చిన్నప్పుడు ఇక్కడ కూడా వచ్చేవాళ్ళము. ఇక్కడ ఈదమ్మ దేవత అయితే ఉంటున్నారు. చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా బోనాలు జరుగుతాయండి. మా చిన్నప్పుడు మేము ఎక్కువ ఈ టెంపుల్కి వచ్చేవాళ్ళము. ఇక్కడ టెంపుల్లో మా చిన్నప్పుడు ఎలాంటి విగ్రహాలు ఉండేవో సేమ్ అవే విగ్రహాలు ఉన్నాయి. లోపల చూపిస్తాను, చూసారా అండి. అన్ని టెంపుల్స్లో ఉన్నట్లు కాకుండా ఇక్కడ విగ్రహ రూపంలో ఉంటారు. చూడండి ఎంత పెద్ద పెద్ద కళ్ళు పెట్టుకొని, పెద్ద పెద్ద మీసాలు పెట్టుకొని. చిన్నప్పుడైతే ఆ కత్తిని చూస్తే చాలా భయపడే వాళ్ళము. చిన్నప్పుడు ఈ టెంపుల్ లోపలికి రావాలంటే పెద్దవాళ్ళు కంపల్సరీ ఉండాల్సిందే, ఎందుకంటే వాళ్ళు రియల్గా కూర్చున్నట్టే ఉంటారండి. చాలా బాగుంటుంది. ఇక్కడ శివలింగం కూడా పెట్టారు. ఇక్కడ అభిషేకాలు అలా కూడా జరుగుతాయి. చూడండి ఎంత బాగుందో. మా చిన్నప్పుడు ఎలా ఉందో సేమ్ అలానే ఉంది, ఏం చేంజ్ చేయలేదండి. ఆ చెట్టు కూడా అలానే ఉంది, వేప చెట్టు. ఇక్కడ చాలామంది వచ్చి ఎంజాయ్ చేసేవాళ్ళము. బోనాల టైంలో ఇక్కడ వచ్చి కొబ్బరికాయ కొట్టుకొని పూజలు కూడా చేసేవాళ్ళు. చాలా బాగుంటుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి మహబూబ్ నగర్ డిస్టిక్ జడ్చర్ల మండల్ అండి. ఇది తెలంగాణ స్టేట్. ఎవరు అడిగినా చెప్తారండి. జడ్చర్ల దగ్గరికి వచ్చి రంగనాయక స్వామి టెంపుల్ పెద్దగుట్ట అంటే ఎవరైనా చెప్తారు. చాలా ఫేమస్. మా జడ్చర్లలో పెద్ద కొండ అంటే ఇదేనమాట. ఈ కొండ మీదనే రంగనాయక స్వామి వారు అయితే వెలిసారు. మీరు ఎవరైనా రావాలనుకుంటే విజిట్ చేయొచ్చు. వీడియో కంప్లీట్గా చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఆ రంగనాయక స్వామి వారి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.